ज़िले मुस्तखर आदिलाबाद के फायरिंग वाक़े के ज़ख्मी सैयद ज़मीर का जुमे की रात 1:30 बजे इंतकाल हो चुका था। मरहूम सैयद ज़मीर को आज हैदराबाद निम्स हॉस्पिटल से आदिलाबाद उनके मकान पर लाया गया, जहां पर तजहीज़ व तकफीन के बाद शहर के भोक्तापुर कब्रस्तान लाकर नमाज जनाजा अदा की गई और तदफीन अमल में लाई गई। मरहूम के नमाज जनाजा में शहर के अलावा दूर दराज मकामात के करीब 1,500 तक लोगों ने शिरकत की। सैयद ज़मीर के इंतकाल की खबर सुबह से शहर में गश्त करने लगी, जिसके बाद मुकामी सियासी, समाजी, मजहबी व दीगर तंजीमों के अफराद के अलावा रिश्तेदार, दोस्तों, अहबाब की कसीर तादाद उनके मकान पहुँचकर पसमानदगान को पुरसाद देते रहे। शहर आदिलाबाद में हालात को साजगार रखने के लिए रामागुंडम के कमिश्नर पुलिस वी सत्यनारायण को जिम्मेदारी सौंपी गई थी। उन्होंने बजाते खुद आदिलाबाद पहुंचकर हालात का जायजा लिया। पुलिस कमिश्नर ने मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि जारी माह की 18 तारीख को साबिक नायब सदर नशीन बल्दिया व सदर मजलिस फारूक अहमद ने अपनी बंदूक से एक साबिक काउंसलर सैयद ज़मीर को जख्मी कर दिया था। सैयद ज़मीर की हालत तशवीशनाक होने पर निम्स हॉस्पिटल हैदराबाद ले जाया गया था, लेकिन दौरान इलाज उनका इंतकाल हो गया। पुलिस के भारी बंदोबस्त में आज मरहूम को उनके मकान टाटीगुड़ा पर लाया गया। पुलिस कमिश्नर सत्यनारायण ने मजीद कहा कि फारूक अहमद की जानिब से पेश आए वाक़ये में उनके लड़के और निस्बती भाई के भी मुलविस होने का शुबा किया जा रहा है। तफ्तीश के बाद ही हकीकत को सामने लाया जाएगा। उन्होंने बताया कि सैयद ज़मीर के इंतकाल के बाद अक़दाम क़त्ल की कोशिश के मुकदमे को IPC की दफ़ा 302 के तहत क़त्ल के केस में तब्दील कर दिया गया है। किसी भी किस्म के हालात से नबर्द आजमा होने के लिए 300 पुलिस की जमीयत को एडिशनल SP राजेश चंद्रा की मातहती में तैनात किया गया है। ब्यूरो रिपोर्ट, इंडिया समय। అతని కోసం ప్రాణం కాపాడడం కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఆయన చనిపోవడం జరిగింది. అది దురదృష్టకరమైన సంఘటన. అయితే దాని మర్డర్ కేసు కింద దాన్ని ఆల్టర్ చేసి ఆల్రెడీ ప్రధానమైన ముద్దాయి జైల్లో ఉన్నాడు. అతను వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ కోసం కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ బరియల్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదిలాబాద్ ఇన్ఛార్జి రాజేష్ IPS, అడిషనల్ SP ఆపరేషన్స్, DCP మంచిర్యాల గారి ఆధ్వర్యంలో 300 మందిని పోలీసులు వినియోగించడం జరిగింది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. మొత్తం అది అంతా అయిపోయినా కూడా ఇక్కడ పికెట్ కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించిన ఆల్రెడీ ఇంకొక 2 పేర్లు ఉన్నాయి, అతని కొడుకు, బామ్మర్ది. సో ఈ ఫైరింగ్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా లేదా అనేది ఎలిసిట్ చేస్తున్నాం. కాబట్టి ఆ మర్డర్ కేసులో, ప్రధానమైన మర్డర్ కేసులో వాళ్ళ పాత్ర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉందా అనేది ఎలిసిట్ చేస్తున్నాం. అది కాకుండా ఇంకో 2 పేర్లు వచ్చినాయి, వాళ్ళకి కూడా వెరిఫై చేసి ఎవరిని కూడా ఎంతలా అయినా ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు. డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. అది ఇమీడియట్గా షార్ట్ షీట్ వేసి ట్రయల్ కూడా త్వరితగతిన కండక్ట్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా సెప్టెంబర్లో అప్లై చేసుకున్నాడు రెన్యువల్కి, నవంబర్లో ఎక్స్పైర్ అవుతుంది. అయితే అతను ప్రొసీజర్ ప్రకారం 2-3 నెలలు పడుతుంది. అది కలెక్టర్ గారి దగ్గర, వీళ్ళ దగ్గర అంతా తిరిగి రావాలి, రకరకాల కేసులు, అతని ప్రజెంట్ కరెంట్ డూయింగ్స్ అన్ని తెలుసుకోవాలి. అయితే నవంబర్లో ఎప్పుడైతే అతను లైసెన్స్ రెన్యువల్ డేట్ అయిపోయిందో, ఎక్స్పైరీ అయిపోయిందో, అతను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి సబ్మిట్ చేయాలి, డిపాజిట్ చేయాలి. అది చేయలేదు కాబట్టి అది ఇల్లీగల్ వెపన్ కిందనే ట్రీట్ చేయాలి. అది యాక్చువల్గా లైసెన్స్కి అప్లై చేసుకున్న జనరల్గా అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అతనే ఫాలోఅప్ చేసుకోవాలి. అది ప్రొసీడింగ్స్ రాలేదనుకోండి, లేట్ అయిందనుకోండి ఈ కోవిడ్ వల్ల, దీనివల్ల, దాన్ని ఇమీడియట్గా అతను డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయలేదు కాబట్టి అది ఇల్లీగల్ వెపన్ కింద మేము ట్రీట్ చేసి వీఆర్ టేకింగ్ వెరీ వెరీ సీరియస్.